టీ20 ప్రపంచ కప్ 2024లో పెను సంచలనం నమోదైంది. అమెరికా క్రికెట్కు ఆదరణ పెంచేందుకు గాను ఐసీసీ యూఎస్ఏలో టోర్నీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎందుకు తమ వంతు ప్రోత్సాహం అందిద్దామని అనుకుందో, అక్కడ క్రికెట్ క్రేజ్ పెంచాలని భావించిందో తెలియదు. కానీ పాకిస్తాన్ జట్టు యూఎస్ఏ చేతిలో పరాజయం పాలైంది. సూపర్ ఓవర్లో పాకిస్తాన్ జట్టును ఓడించిన యూఎస్ఏ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. టోర్నీని ఓటమితో ఆరంభించిన పాకిస్తాన్ సూపర్ 8కు అర్హత సాధించాలంటే మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ గెలవాల్సిందే. గ్రూప్ ఏలో డల్లాస్ వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్కు ఆదిలోనే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. 26 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి కష్టంలో పడింది. దీంతో పాకిస్తాన్ ఒత్తిడిలో పడింది. ఫలితంగా పరుగులు రావడం కష్టమైంది. కానీ షాదాబ్ ఖాన్ 25 బంతుల్లో 40 రన్స్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజం 43 బంతుల్లో 44 రన్స్ స్కోర్ చేశాడు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం 160 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన అమెరికా ఆచితూచి ఆడింది. ఓపెనర్ స్టీవెన్ టేలర్ 12 తక్కువ స్కోర్కి పెవిలియన్ చేరిన కెప్టెన్ మొనన్ పటేల్ 38 బంతుల్లో 50 రన్స్, వన్ డౌన్ బ్యాటర్గా ఆండ్రెస్ కోస్ 26 బంతుల్లో 35 రన్స్ రాణించడంతో లక్ష్యం దిశగా సాగింది. ఓ దశలో 13 ఓవర్లు ముగిసేసరికి 104 రన్లు చేసి 1 వికెట్తో కోల్పోయింది. ఈ దశలో మొనన్ పటేల్ ఆండ్రెస్ కోస్ను అవుట్ చేసిన పాకిస్తాన్ పోటీలోకి వచ్చింది. కానీ అరోన్ జోన్స్ 19 బంతుల్లో 25 రన్స్, నితీష్ కుమార్ 14 బంతుల్లో 14 రన్స్ గొప్పగా పోరాడారు. చివరి ఓవర్లో అమెరికా విజయానికి 15 పరుగులు అవసరం కాగా మొదటి 5 బంతుల్లో 4 సింగిల్స్, 1 సిక్స్ వచ్చాయి. చివరి బంతికి 5 పరుగులు అవసరం కాగా నితీష్ 4 బాల్తో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారి తీసింది. అనంతరం సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ఈ ఓవర్ను మొహమ్మద్ అమీర్ వేయగా ఇందులో 7 రన్స్ ఎక్స్ట్రాల రూపంలోనే రావడం గమనార్హం. 19 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 13 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోయింది. అమెరికా చేతిలో ఓటమి పాలైంది.